బాబా చెప్పినటువంటి ఈ విషయం. ఇతర సుఖాలు అంటే ప్రాపంచిక సుఖాలు అని అర్థం. వాటినే తాత్కాలిక సుఖాలు అని కూడా అంటాం. తాత్కాలిక సుఖాలు అంటే అయ్యి అనుభవిస్తున్న సేపు ఉంటుంది. అయిపోయాక ఇంక ఉండదది. అంటే భౌతిక దేహంతో, ఈ శరీరంతో అనుభవించే సుఖాలు. అంటే తిండి, బట్ట లాంటివన్నమాట. అంటే మనకి ఇవ్వబడినటువంటి 5 ఇంద్రియాలతో అనుభవించేవి. నచ్చినవి చూడడం, నచ్చినవి వినడం, నచ్చింది వాసన చూడడం, నచ్చిన స్పర్శ, ఇలాంటివన్నీ. ఇటువంటి వాటిని లక్ష్య పెట్టకూడదన్నారు ఆయన. ఈ తాత్కాలిక సుఖాల్ని లక్ష్య పెట్టకూడదన్నారు. దాని అర్థం ఏంటంటే అవి ఏవి ఉన్నా మనకి అందరికీ ఒకేలా ఉండవు. ఎంత ఉన్నా ఆ ఉన్న వాటితో పరిమితం అవ్వాలి. ఉన్న వాటితో పరిమితం అవ్వడం అంటే ఉంటే అనుభవించాలి, లేకపోతే వాటి గురించి ఆలోచించకూడదు. నీకు నిజంగా ఉన్నాయి, ఎంజాయ్ చేయి, తప్పేం లేదు, అనుభవించు, తప్పు లేదు. కానీ ఇంకా ఇంకా కావాలని కోరకూడదు. వాటి కోసం తప్పులు పాపాలు చేయకూడదు, అధర్మంగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే మీరు సృష్టి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు లెక్క. ఎవరైతే ఈ సృష్టిని నడిపిస్తున్నారో ఆయన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత, అర్హత లభించదు. మీరు సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత, అర్హత లభించదు. ఆ నియమాలే చెప్తున్నారు ఆయన, బాబావారు. ఆయన ఒక్కొక్క మాటలో చాలా లోతు అర్థం అవుతుందండి. అది మనం గ్రహించాలి. ఏవి ఉంటే అవి ఎంజాయ్ చేయండి, అనుభవించండి, దానికి పరిమితం అవ్వండి. లేదని ఎడవకండి. వాటి కోసం తప్పులు పాపాలు చేయకండి, అధర్మంగా వ్యవహరించకండి. అంటే ఆత్మ సుఖం తప్ప ఇతర సుఖాలకు ప్రాముఖ్యం ఇవ్వకూడదని బాబా సందేశం.